హాయ్ గైస్! ఇవాళ వీడియోలో మనం కోరాపుట్‌లో ఉన్న జగన్నాథ్ టెంపుల్ అలానే కొలాబ్ డ్యామ్‌ని చూసేద్దాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు అనిల్ నేచర్ వ్లాగర్ ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే చేసేసుకోండి. అలాగే లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్‌తో కలిసి నా జర్నీ అయితే అరకు నుంచి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అరకు టు కోరాపుట్ అయితే మనకు 95 కిలోమీటర్స్ వస్తుంది. అదే డ్యామ్ వరకు అయితే 90 కిలోమీటర్స్ వస్తుంది. మా ఈ జర్నీ అరకు వయా పాడువా, నందపూర్, సిమ్లిగూడ, సునాబెడ మీదుగా జైపూర్‌ని అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. మీకు కనిపిస్తున్న బ్రిడ్జి అవతల ఆంధ్ర ఫ్రెండ్స్. మేమున్నదైతే ఒడిస్సా. ఫ్రెండ్స్ అప్పర్ కొలాబ్‌డం ఒడిస్సా కోరాపుట్ జిల్లాలో జైపూర్‌లో ఉంది. అనుకున్న టైంకు ఫ్రెండ్స్‌తో కలిసి స్పాట్‌కి అయితే చేరుకున్నాను. లోయర్ కొలాబ్‌డంకి అయితే చేరుకున్నాం. ఎంట్రీ టికెట్స్ ఏమి లేవు ఇక్కడ. కాకపోతే పార్కింగ్ అయితే ₹50 చార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. డ్యామ్ అయితే 1976లో స్టార్ట్ చేసి 1980లో అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పవర్ జనరేట్ చేయడం, అలానే ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నమాట. ఈ డ్యామ్ ద్వారా సప్లై చేయబడ్డ పవర్ సప్లై సుమారు 3000 కుటుంబాలకు అయితే వెలుగునిస్తుంది. డ్యామ్ ఎంట్రన్స్ లోనే మనకు పార్క్ కనిపిస్తుంది. కిడ్స్ ప్లే చేయడానికి అయితే చాలా బాగుంది అక్కడ. ఫ్రెండ్స్ మనం డ్యామ్ కు దిగువ భాగాన్ని అయితే చేరుకున్నాము. డ్యామ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది మనకు. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఫ్రెండ్స్ తో కలిసి ఫోటో షూట్ అయితే మొదలెట్టేసాం. ఫ్రెండ్స్ ఆ తర్వాత అప్పర్ కొలాబ్ డ్యామ్‌కి అయితే చేరుకున్నాం. పార్కింగ్ టికెట్ అయితే ₹50 చార్జ్ చేశారు. అప్పర్ వ్యూ అయితే అద్దిరిపోయింది ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. డ్యామ్ అయితే ఆ చుట్టూరా పార్కులు ఉన్నాయి. లోయర్ డ్యామ్‌లో ఒకే పార్క్ ఉంది. బట్ అప్పర్ డ్యామ్‌లో అయితే 2 పార్కులు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడడానికి చాలా గ్రీనరీగా చాలా బాగుంది. ఇక్కడ డ్యామ్‌తో పాటు ఈ పార్కులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అందుకని చెప్పి ఇది ఒక పిక్నిక్ స్పాట్‌గా మారిపోయింది ఫ్రెండ్స్. సీనరీ అయితే చాలా బాగుంది. చాలామంది ఇక్కడే వంట వార్పు కార్యక్రమాలు కూడా చేసుకుంటుంటారు. ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్ళాలంటే మాత్రం చాలా సూటబుల్ ప్లేస్ ఇది. ఫ్రెండ్స్ లంచ్ టైం కావడంతో మాతో పాటు తీసుకొచ్చిన కెరియర్స్ను ఓపెన్ చేసి ఎంచక్కా లంచ్ అయితే చేసేసుకున్నాం. అలాగే ఫోటో షూట్ కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ తర్వాత జైపూర్ నుంచి 10 km డిస్టెన్స్ లో ఉన్న కోరాపుట్ జగన్నాథ్ టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. జగన్నాథ్ టెంపుల్ కళింగ స్టైల్ ఆర్కిటెక్చర్ తో ట్రెడిషనల్ గా అద్దరిపోయింది ఫ్రెండ్స్. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. జగన్నాథ్ టెంపుల్ లోకల్ భాషలో అయితే సబర శ్రీక్షేత్ర అని పిలుస్తారు. ఎందుకంటే ఈ టెంపుల్ 20వ శతాబ్దంలో కొండపైన లోకల్ సబరా అనే ఆదివాసీ కమ్యూనిటీస్ అయితే నిర్మించారు ఫ్రెండ్స్. మనకు కనిపిస్తున్న ఆ లోపల అయితే గ్రామ దేవత సైజులో సుమారు ఒక 40 దేవతలు దేవుళ్ళు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. The temple is not only a place of worship but also a cultural hub that highlights the connection between tribal culture and the Lord Jagannath. నిప్పుల చప్పుడు చెవులలో కనిపేచరణ తనన తనన నీగలవే పదును సువనన నీరజాల తరం గుండెల కోన గానల్ల రండి ఊపి చలమరణ సిరి మూగలు మోగిన వేళ గుండె గుచ్చే మధుర తైగల ముత్యాల పందిళ్ళ లయలతో సాగిన పర్లి. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. అయితే నేను చాలా టెంపుల్స్ చూసా, బట్ ఇంత అందమైన టెంపుల్ అయితే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్. తప్పనిసరిగా చూడాల్సిన ప్లేస్ అనమాట. ఇక్కడ ఉన్న 3 బ్లాక్ లైబ్రరీని అయితే సందర్శించాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. అన్ని బుక్స్ అయితే అవైలబుల్గా ఉంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.